రవీందర్ రెడ్డి గారి క్వశ్చన్, నా దగ్గర మనీ లేకుండా బిజినెస్ చేయడం ఎలా? సార్, మనకి అందరికీ కూడా ఒకానొక ఒకానొక మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటంటే, మనకి బిజినెస్ చేయాలంటే డబ్బులుండాలి అనేది ఒకానొక మిస్‌అండర్‌స్టాండింగ్. మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ క్లాస్ వాళ్ళకి. అసలు యాక్చువల్‌గా కావాల్సిందేంటంటే, మనకి బిజినెస్ చేయాలంటే ముందు మనకి దాని పట్ల అవగాహన, దాంట్లో నైపుణ్యము, దాని పట్ల కంప్లీట్ గ్రిప్ కావాలి. అంటే దాంట్లో మనం ఆల్రెడీ అంతకుముందు చాలా సమయాన్ని వెచ్చించుండాలి. శ్రమని వెచ్చించుండాలి. శ్రమని వెచ్చించిన తర్వాత ఆ బిజినెస్ మీద మనకు పూర్తి అవగాహన వచ్చాక అప్పుడు మనం వెచ్చించడానికి అవసరమయ్యేది డబ్బు. సో, మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ డబ్బుంటే చాలు మనం బిజినెస్ పెట్టేయొచ్చు అనుకుంటాం. డబ్బుంటే బిజినెస్ పెట్టేయలేరండి. డబ్బుంటే బిజినెస్ పెట్టడం కుదరదు. డబ్బు అవసరమైతే బిజినెస్‌లోకి అవసరమైతే అవ్వచ్చు గానీ, తర్వాతే డబ్బు. ముందు సమయము, శ్రమ 2 గనక పెట్టకపోతే, మీరు ఎంత డబ్బు ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం తెచ్చిపెట్టినా గానీ బిజినెస్‌లో మీరు దాన్ని ఆర్పేసి కూర్చుంటారు. మీరు హ్యాపీగా దాంట్లో ఆరిపోతారు. ఆ బిజినెస్ ఆరిపోతది మీకు. సో, దట్ ఈస్ నాట్ ది వే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే, మీరు దానికి కావాల్సిన సమయాన్ని, శ్రమని మీరు పెట్టుబడిగా పెట్టాలి. ఆ సమయాన్ని, శ్రమని పెట్టుబడిగా పెట్టిన తర్వాత చాలా సార్లు మనకి డబ్బు అవసరం గూడా ఉండకపోవచ్చు. ఇంకోటేంటంటే, ఇక్కడ ఈ డబ్బు అనేది మనకి డబ్బు లేకుండా అంటే మన దగ్గర డబ్బు ఉండాల్సిన పని లేదండి. మన దగ్గర డబ్బుని గనక సర్క్యులేట్ చేయగలిగి, డబ్బుని గనక మల్టిప్లై చేయగలిగే తెలివితేటలు, ఆ బిజినెస్ మోడలు, ఆ క్యాష్ ఫ్లో సిస్టము, లేదా ఆ బిజినెస్‌ని హ్యాండిల్ చేయగలిగే స్కిల్స్ మనకు గనక ఉంటే, డబ్బులు చేతిలో పెట్టుకొని ఏం చేయాలి, ఎవరైనా మంచి నమ్మకస్తులుంటే, ఏదన్నా ఎక్కడైనా మంచి నమ్మకమైన రిటర్న్స్ వచ్చే చోటుంటే మనం పెడదాం గదా అని జెప్పి ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఈ కాలంలో ఇంకా ఎక్కువున్నారు. రాబోయే కాలంలో మరింత ఎక్కువవుతారు. ఎందుకంటే ఇప్పుడు నీకు బ్యాంకులో యేసుకున్నా గానీ, ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంకులో ఆల్మోస్ట్ మీకు బ్యాంకులో పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా నో లాస్, నో ప్రాఫిట్ కింద నడుస్తుంది. ఒకప్పుడు మంచి ప్రాఫిటబిలిటీ ఉండేది బ్యాంక్‌లో డిపాజిట్ సేవ్ చేస్తే. ఇప్పుడు అది లాభం పోగా ఇప్పుడు జీరో స్టేజ్‌కొస్తుంది. నీకు నెక్స్ట్ రాబోయే కాలంలో రాబోయే దశాబ్ద కాలంలో బ్యాంకుల యొక్క డిమాండ్ ఎలా ఉండబోతుందంటే, నీ డబ్బుని నేను నా దగ్గర పెట్టుకొని కాపాడుతున్నాను కాబట్టి, నువ్వే నాకు రివర్స్‌లో ఇంట్రెస్ట్ కట్టాలి. నువ్వే నాకు సర్వీస్ చార్జెస్ ఇవ్వాలి అని జెప్పి, అంటే మనం రూ. 1,00,000 మనం బ్యాంక్‌లో పెట్టినందుకు గాను దానికి మళ్ళీ సంవత్సరానికి 5,000, 6,000 మనమే సర్వీస్ చార్జెస్ గూడా కడతామనమాట. అంటే రూ. 1,00,000 రిటర్న్ రాకపోగా మనమే ఎదురు కడుతుంటాం. సో, అది రాబోయే కాలంలో జరగబోతుంది ఎట్లాగో అలా జరగబోతున్నప్పుడు డెఫినిట్‌గా బ్యాంక్‌లో పెట్టడం కంటే ఇంకెక్కడైనా నమ్మకమైన చోట పెట్టడం బెటర్ అని జెప్పి ప్రజలందరూ ఆల్రెడీ అనుకోవడం మొదలైంది. ఇంకా అనుకుంటూనే ఉంటారు. సో, మీరు గనక రూపాయిని రూ. 10 చేయగలిగే సమర్థత ఉంది, మీ దగ్గర సత్తా ఉంది, లేదా మీ దగ్గర క్యాష్ ఫ్లో మోడల్ ఉంది, లేదా బిజినెస్ మీద పూర్తి అవగాహన, గ్రిప్, కంట్రోల్, కమాండ్, హోల్డ్ మీకున్నది అని జెప్పి అనుకుంటే, డబ్బు అవసరం అనేది తర్వాత స్థాయిలో అండి. ఆ నమ్మకాన్ని గనక మీరు చూపించగలిగితే, స్టార్టప్ ఇన్వెస్టర్స్ చాలామందున్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. షార్క్ ట్యాంక్ లాంటి షోస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంటే మీ యొక్క డబ్బు లేకుండా, మన దగ్గర డబ్బు లేకపోయినా గానీ బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి ఇదివరకు అవకాశాలు లేవు గానీ, ఇప్పుడు మటుకు చాలా 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 అవకాశాలున్నాయి. సో, వాటిని మనం వెతికి పట్టుకోగలగాలి. దానికి కావాల్సిన సమర్థత మన దగ్గర ఉండాలి. అంటే గట్టిగా చెప్పాలి అంటే, ఆ బిజినెస్‌ని నిలబెట్టుకోవడానికి కూడా, అంటే ఇప్పుడు మీరన్నారే మనీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయటం ఎలా అని. బిజినెస్ స్టార్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, బిజినెస్‌ని నిలబెట్టడం మరో ఎత్తు. అంటే బిజినెస్‌ని నిలబెట్టడానికి కావాల్సిన సమర్థత కూడా మీరు ఈ బిజినెస్‌కి మనీ ప్రొక్యూర్ చేయటంలోనే వచ్చేస్తది. బిజినెస్‌లో కావాల్సింది మనీయే గదండీ! బిజినెస్‌లోకి మనీ తేగలిగిన వాడు బిజినెస్‌లో కూడా మనీ తేగలడు. బిజినెస్‌కి మనీ తేగలిగిన వాడు బిజినెస్‌లో కూడా మనీ తేగలడు. అది యాస్ సింపుల్ యాస్ దట్. యెస్.